హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయాక మేము ఎక్కడికి వెళ్తున్నామని అంటే టయోటా షోరూమ్కి అయితే వెళ్తున్నాము. షోరూమ్ కాదు, సారీ, టయోటా మ్యూజియంకి. అసలు ఈ టయోటా మ్యూజియం అంటే ఏంటి, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, మనకు టయోటా కార్లు తెలుసు మీ అందరికీ. సో అసలు దాని గురించి ఒక్కసారి తెలుసుకుందాం. అండ్ అక్కడ మొత్తం కూడా మనకు ప్రతి ఒక్క విషయం అయితే చాలా క్లియర్గా ఉంటుందంట. అసలు టయోటా ఎట్లా స్టార్ట్ అయింది, అసలు టయోటా అంటే కార్ల కంపెనీయా, అసలు ఏం కంపెనీ, అండ్ దాన్ని ఎట్లా మాడిఫై చేసిరు, అండ్ ఈ కార్ చూడండి ఎట్లుందో, క్రేజీ కదా. సో అదంతా కూడా ఉంటుందంట. దీనికి టికెట్ వచ్చేసి 260 రూపాయలు ఏమో ఉంటుంది మన ఐఎన్ఆర్లో. జపనీస్లో అయితే ఒక 500 ఎన్ ఉంటుంది, ఎన్స్ అంటారు కదా. సో ఇప్పుడైతే ఆ యొక్క షోరూమ్కి అయితే మేము వెళ్తున్నాము. సో వెళ్ళి ఒకసారి చూద్దాం, పదండి. ఇప్పుడైతే మేము వచ్చేసినాము. ఎక్కడికి వచ్చేస్తున్నాము అని చెప్పారా, ఈ లోపలికి అయితే వచ్చేసినాము. మేమైతే వచ్చేటప్పుడు బస్ పాస్ అయితే తీసుకున్నాము. బస్ పాస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకైతే టికెట్స్ ఫ్రీ ఇస్తారు. సో టికెట్ ఫ్రీ అంటే 506 మామూలుగా. ఓకే, ఇది వచ్చేసి బస్ పాస్ అన్నట్టు. 1 డేకి మనము ఇంతకుముందు హైదరాబాద్లో అట్లా ఇట్లా తీసుకుంటున్నాం కదా. సో 1 డే బస్ పాస్ కోసం అని చెప్పేసి మనం తీసుకుంటే మనకు టికెట్ మీద 500 ఎన్ అని చెప్పిన ఇంతకుముందు ఒక 100 ఎన్లు తక్కువ ఇస్తారు. అంటే 400 ఎన్లు అంటే కొంచెం మీకు తక్కువకే వచ్చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇదైతే ఎంట్రన్స్ టయోటా కమ్మోమోటివ్ మ్యూజియం ఆఫ్ ఇండస్ట్రీ అండ్ టెక్నాలజీ 2024 to 2014. ఇవాళ డేట్ ఇది ఇచ్చి నీ అమ్మ జీవితం. సో ఇక్కడ ఏంటి దారాల పొగులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా. సో టయోటా అనేది ఫస్ట్ సర్క్యులర్ లూమ్ సింబలైజ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ద మ్యూజియం అని చెప్పేసి రాసి ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ అయితే టయోటా అనేది టెక్స్టైల్ ఇండస్ట్రీ అంట. సో ఆ తర్వాత మామూలుగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ నుండి మెల్లమెల్లగా కార్ల ఇండస్ట్రీకి వచ్చిందంట. సో కాబట్టి ఏంటండి సైకిల్, మోటార్ బైక్స్, కార్లు, ఆ తర్వాత కార్ ఇంజన్లు. సో ఈ విధంగా మారిందంట. సో ఇది వచ్చేసి షోరూము. అండ్ ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ముందుకెళ్దాం, పదండి. ఇటు రైట్ సైడ్ మొత్తం అప్పటికంలో ఓకే, ఈ రైట్ సైడ్ మొత్తం ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మ్యూజియం ఉంది. బ్రిక్ ఏజ్ ఇక్కడ ఏదో రెస్టారెంట్ లాగా ఉన్నది. అండ్ ఇక్కడ ద ఆరిజిన్ ఆఫ్ ద టయోటా గ్రూప్ ఫ్రమ్ హియర్ ఇట్ వాజ్ రీబిల్ట్ ఇన్ టు ద టయోటా మ్యూజియం ఇండస్ట్రీ టెక్నాలజీ. ఓకే, అసలు ఎలా ఉన్నది ఈ టయోటా అని చెప్పేసి మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒకప్పుడు ఫ్యాక్టరీ అన్నట్టు ఇలా ఉండేది. దీని ఒక నక్ష మ్యాప్ ఇగో ఈ విధంగా. అండ్ ఇప్పుడైతే ఒక మ్యూజియం లాగానైతే వీళ్ళు చేసేసి అన్నట్టు. సో మీరు చూడొచ్చు. అండ్ పైన ఉన్న అవి అయితే మొత్తం పడుతున్నాయి, లైక్ మనకు కనబడట్లేదు సరిగా. ఇగో మీరు చూడొచ్చు. ఈ విధంగానైతే ఈ యొక్క మ్యూజియం అయితే ఉంది. అప్పటి ఫ్యాక్టరీ, ఇక్కడ మ్యూజియం అని అన్నారు కదా. సరే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎట్లుందా అన్నది. ఏంటిది? ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మ్యూజియం అండ్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది వీళ్ళది. జపాన్ ర్యాపిడ్లీ మూవ్ ఇట్ టువర్డ్స్ మోడరైజేషన్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్ ద లేట్ 19th century. ఎస్, నిజమే, ఇది చాలా మోడరైజేషన్ జరిగింది. సో ఎలా ఉండేది ఏంటి అని చెప్పేసి అప్పటి రైల్వే స్టేషన్స్ కానీ అప్పటిది ఒక ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంట అది. సో గిన్జో టోక్యో. సో ఒకప్పుడు దీనికి టోక్యో కాకుండా క్యాపిటల్ సిటీ ఏముండే అంటే క్యోటో ఉండేదంట, KYOTO. ఇక టెక్స్టైల్ బిహైండ్ ద ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ మోడర్న్ జపాన్. ఇంతకుముందు అయితే మొత్తం 70% టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉండేది. ఇక తెలుసుగా మన శాంచల్ అని అంటారు. సో అప్పట్లో ఆ బట్టలు నేర్చినాయి అవన్నీ అప్పటి జపానీస్ ప్రజలు అసలు ఎట్లున్నది అని చెప్పేసి. మన టాటా లాగా వీళ్ళకి ఒక టొయోటో అనేది చాలా లైక్ ఫేమస్ అన్నట్టు వీళ్ళకు. అండ్ ఇక్కడ పత్తి చెట్లు జస్ట్ ఇవి బొమ్మలే అనుకుంటాను నేను, రియల్ అయితే కాదు కదా, ఫేక్ కదా, ప్లాస్టిక్వి. ఓ, సో ఇక్కడ మనం అయితే ఎంటర్ అయిపోతున్నాము మ్యూజియంలోకి. ఇగో శాంచల్ మిషన్. బట్టలు నేసే మిషన్ ఇది. మొత్తం ఒక టెక్స్టైల్ ఎట్లుండాలి. టయోటా పవర్ లూమ్. సో ఇది వచ్చేసి క్లాత్. అండ్ ఎవరు ఇతనేనా ఫౌండరు? సకీచి.
ఇతని పేరు సకిచి టొయోడా 1867 to 1930. సో మెల్లగా అది టయోడా ఏమైందంటే టయోడా అనుకుంటే టయోటా అయిందంట. సో అట్లా టయోటా అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళైతే చెప్పుకుంటున్నారు. స్టార్టింగ్లో వీళ్ళు యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ కాటన్ స్పిన్నింగ్ టెక్నాలజీ ఇన్ ద మిడ్ 19th century జపాన్. సో ఇవి మనం చూసాము, ఇవి మన దగ్గర కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా చాలామంది మన దగ్గర మామూలుగా బెడ్లు ఉంటాయి కదా, బెడ్లను కూడా మన వాళ్ళు సెట్ చేస్తారు కదా, వాటి కోసం అయితే వాడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ మన గాంధీ తాత వేసిన రాత్నం ఏదైతే ఉన్నదో ఇట్లా తిప్పేది అదైతే కనబడుతుంది మీకు. సో నేను కూడా ఇది మనం చూస్తాము మూవీస్లలో, టీవీలలో అండ్ చూస్తారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్, ఇక్కడ కాటన్ ఫైబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మామూలుగా చాలా గ్లాస్ ఫైబర్ మైక్రోస్కోప్లో ఇట్లా అనిపిస్తుంది. మైక్రోస్కోప్లో టెక్స్చర్ ఇది గ్లాస్ ఫైబరా, ఇదేమో కార్బన్ ఫైబర్. ఫైబర్ ఉంది. సో ఫస్ట్ చెట్టు నుండి ఎట్లా లైక్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చెట్టు నుండి ఫైబర్ ఏదైతే కాటన్ ఉందో ఈ కాటన్ ఎట్లా వచ్చేసింది. ఇదేమో ఏంది ఇక్కడ మామూలుగా తెలుసు కదా వేర్లు అంటున్నా, బెండు నుండి తీస్తారు కదా. ఇగో ఇక్కడ చూపించిందా, ఫస్ట్ మనము లైక్ ఒక పత్తి నుండి మాత్రమే వీళ్ళు కాటన్ తీసిర్రు. సో తర్వాత మనము చెక్క బండు మామూలుగా అరటి నార లాంటిది తెలుసుగా మీకు, దాని నుండి కూడా తీసేసేవాళ్ళు. ఇది ఇక యాన్యువల్ ప్లాంట్ ఆఫ్ మొరేషియస్ ఫ్యామిలీ. ఇదేంటిది? హెంప్ నుండి ఉన్నా. హెంప్ అంటే తెలుసుగా మీకు, గంజా ఇది. అండ్ ఇక్కడ వేరే ప్లాంట్ నుండి, అండ్ ఇక్కడ వేరే ఇది ఊలు, మన షీప్ ఊలు. సో ఆ తర్వాత తెలుసుగా సిల్క్ వామ్స్, వాటి నుండి తీసిరు. అండ్ తర్వాత ఇక మామూలుగా ప్రాసెస్ అనిపించింది, ప్రాసెస్ అండ్ సెల్యులోజ్ది. ఇక్కడ నైలాను అండ్ పెట్రోలియం నైలాను. ఇక్కడ తర్వాత ఇంకా పాలిస్టరు. అండ్ ఇక్కడ అక్రిలిక్ ఫైబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఇక్కడ కింద అక్రిలిక్ ఫైబర్ అంటే అది. అండ్ ఆ తర్వాత గ్లాస్ ఫైబరు, ఇక చూడండి గ్లాస్ ఫైబర్ ఎట్లుందో. అండ్ దాని యొక్క మైక్రోస్కోపికల్ ఇమేజెస్ కానీ. ఆ తర్వాత కార్బన్ ఫైబర్ చూసిరా, పత్తి నుండి కార్బన్ ఫైబర్ దాకా వచ్చేసింది. కార్బన్ అంటే తెలిసి ఇక బ్లాక్ ఉంటుంది. సో ఇది మనకు ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ జపానీస్. సో ఒకప్పుడు జపానీస్ ఏ బట్టలు వేసేవారు, వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ బట్టలు వాటి సంగతి ఏంటిది, అండ్ ఎలాంటి బట్టలు అవన్నీ. ఇక చూసారా వీడు ఎంత జైంట్ ఉన్నాడు. సో ఇది మొత్తం కూడా చలికాలంలో వెచ్చగా, మళ్ళీ ఎండాకాలంలో చల్లగా ఉండేటట్టు. అండ్ ఇగో మీరు చూసి అక్కడ బట్టలు అవన్నీ కూడా. అండ్ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ చాలా నీట్గా. అండ్ ఇక్కడ నుండి గ్యాస్పియం హెర్బేషియం అని అంటారా, సో పత్తిని అదే అనుకుంటా దాన్ని సైంటిఫిక్ నేమ్ మర్చిపోయాను నేను. కాటన్ విల్లోయింగ్ బో, ఓకే ఇది బో, కాటన్ విల్లోయింగ్ బో. వుడెన్ హ్యామరు ఫైబర్ది, ఇగో ఈ విధంగా చుట్టుకుంటారు దీనికి. పత్తి నుంచి ప్లీజ్ డూ నాట్ టచ్, దాంతో గుద్ది తర్వాత దాన్ని వేసి దాని తర్వాత నేను దారం తయారు చేస్తాను. ఓకే, ఆ దారం తయారు చేసి దారాలతోటి క్లాత్ తయారు చేస్తారు. చాలా పెద్ద ప్రాసెస్ అది. సో అది మంచిగా చెప్తుంది. అండ్ అక్కడ నుండి వచ్చిన యొక్క దారం ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆ దారాన్ని ఇగో ఇక్కడ దారం తయారు చేస్తున్నారు ఇక్కడ కూడా. సో అది వచ్చేసి చేయితోటి చేసేది, ఇది మళ్ళీ మిషన్ తోటి చేసేది. బాగుంది ప్రాసెస్, పర్లే. ఇక్కడ కూడా ఒక మిషన్ ఉంది. అండ్ ప్రతి ఒక్కటి ఇట్లా ఒక దారం తయారు చేసే మిషన్స్ అన్నది. ఫస్ట్ అక్కడ చేతి మిషన్ కాంచెల్లి ఈ మిషన్ వచ్చేసి, ఈ మిషన్ కాంచెల్లి ఈ మిషన్ వచ్చేసి, మలేషియన్ సినిమా చూసారు కదా, అందులో కూడా అతను ఒకటి తయారు చేస్తాడు. ఆ తర్వాత ఇది మన బాహుబలి వాటర్. ఇక చూడండి ఇక్కడ వాటర్ వస్తున్నాయా, దాంతో ఆ మిషన్ నడిపించేంత టెక్నాలజీ వీళ్ళు అప్పటి నుండే చేసిరంటే ఇంకా అది ఓకే, గ్రేట్. ఇది టయోటా మ్యూజియం అంటే మ్యూజియమే. ఓహో,
అండ్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు రాట్నం స్టార్ట్ చేసిన కాంచెలు ఇక్కడ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ రాట్నం ఇట్లా ఫస్ట్ ఇగో ఈ విధంగా ఒక ముద్ద ఆడ పెట్టేసి మంచిగా దంచి చేసిన దాన్ని ముద్దను అక్కడ పెట్టేసి తర్వాత ఫస్ట్ ఈ రాట్నం యూజ్ చేసిరు. ఈ రాట్నం తర్వాత దాని తర్వాత దీన్ని యూజ్ చేసిరు అన్నట్టు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం మెషినరీ లాగా వచ్చేసింది, దీన్ని యూజ్ చేసిరు. ఆ తర్వాత ఇగో ఈ మిషన్ తయారు చేసిరు. ఆ తర్వాత ఇంకొక మిషన్ తయారు చేసిర్రు. సో ఇది చూసిర్రు ఇక్కడ. అండ్ ఇంకొక మిషన్, ఆ తర్వాత ఇంకొక మిషన్, దాని యొక్క ఎవల్యూషన్ అంటే మెల్లమెల్లగా సో ఇట్లా పోతూ ఉన్నది అన్నట్టు. ఆ తర్వాత ఇంకొకటి తయారు చేసిర్రు పెద్ద మిషన్ దానికన్నా, ఇక మొత్తం బల్క్లో అన్నట్టు. ఇక ఇక్కడ చూసిర్రు కదా ఇక్కడ ఇక్కడ మీకు బల్క్ కాటన్ ఏ విధంగా చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత మనకు ఇంకో మిషన్. సో ఈ మిషన్ ఇది కొంచెం పెద్దగా ఉంది అండ్ కొంచెం బల్క్లో జరుగుతుంది. ఇది చేసిర్రు. ఇది అయిపోయిన తర్వాత సో ఈ మిషన్ తోటి అయితే తాళ్ళు ఇట్లా అవన్నీ పేనడము అవన్నీ ఇట్లా చేస్తున్నారు అన్నట్టు. ఆ తర్వాత ఇంకా అట్లా ఎవల్యూషన్ అవ్వుకుంటూ ఎట్లా వచ్చిందంటే లాస్ట్కు సో వీళ్ళు ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళైతే హెడ్ ఫోన్స్ ఇస్తారు. హెడ్ ఫోన్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చి నిలబడితే ఆటోమేటిక్గా అది ఈ మిషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు. సో మ్యూర్ స్పిన్నింగ్ please explain. This material is రోబిన్ uses a 3 roller. It's different speed. Yes. Back roller slow, front roller quickly rotate. ఓకే. Remove the fiber. Make thin press. Separate. Thin press. Thin. And this is spindle. Spindle. Spindle turn, make the twist. Yes. Right? Like this. ఓ మూవ్ అవుతుంది. సో అది అట్లా అక్కడ తాళ్ళు ఈ చిన్న తాళ్ళు అనేటివి విడిపోయి పెద్ద తాళ్ళగా మారుతాయి అన్నమాట. అంటే లైక్ చిన్న తాళ్ళని కలిపి ఒక పెద్ద తాడు వేయింటారు అంటారు, ఆ విధంగా మారుతాయి అన్నమాట. ఓకే, ఇట్లా మాన్యువల్గానే ఉండేది మొత్తం కూడా. సో మనం చైన్ వాడతాం కదా, వీళ్ళు చూడండి ఇక్కడ ఈ తాడు ఉందా, ఈ తాడు అడిపోతుంది, ఆ తాడు తిరుక్కుంటే ఆ తాడు అక్కడ ఉండి ఆడికెళ్ళి మళ్ళీ ఇక్కడ ఉండి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉండి సో ఈ విధంగా తిరుక్కుంటూ మొత్తం ఒక తాడే యూజ్ చేస్తున్నారు. మనం చైన్ వాడతాము, వీళ్ళు తాడుతోటి ఆ టెక్నాలజీని మంచిగా ఆఫ్ చేసుకున్నారు. అండ్ ఆ విధంగా కథం అక్కడికి ఆగిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ అది ఫ్రంట్కి వెళ్ళిపోయింది. ఓకే, ఓకే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. మన వాళ్ళు చాలా తయారు చేసారు, చాలా నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి, చాలా నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ. టయోటా అంటే కార్ల వరకే తెలిసిన వాళ్ళు ఉంటారు చాలామంది. కార్ల కాదు, స్టార్టింగ్ నుండి అతను మెల్లిమెల్లిగా అప్డేట్ అవ్వకుండా ఆ విధంగా వచ్చిండు. సో ఇది అన్నట్టు. అయితే వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, అంటే 19th సెంచరీలో ఉన్నప్పుడు, 1850 ఆ విధంగా ఉన్నప్పుడు, జపాన్ ఇంత టెక్నాలజీతోటి నడుస్తున్నప్పుడు, ఇంగ్లాండ్ అప్పటికే మొత్తము ఈ కాటన్ ఇండస్ట్రీలో మొత్తం డామినేటెడ్గా మొత్తం ఉండేసి, ఆ తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు చాలా మిషనరీస్ అయితే ఇన్వెంట్ చేసి అప్పటికే ఇంకా ఒక రేంజ్లో, అంటే మాన్యువల్గా మొత్తం వీళ్ళంతా మొత్తం మాన్యువల్గా అట్లనే చేసేవాళ్ళు. తర్వాత వీళ్ళు మిషన్స్ వచ్చేసారు ఇంగ్లాండ్ వాళ్ళు. సో మీరు చూసుకుంటే ఇంగ్లాండ్ ఈ మిషన్స్ ఇవన్నీ చూసుకుంటే సో వీళ్ళు ఆల్రెడీ వచ్చేసినాయి, పెద్దగా బల్క్ అమౌంట్లో చేస్తున్నారు, టకా బట్టలు వచ్చేస్తున్నాయి, ఇంకొక రేంజ్లో ఒక క్రేజీగా వీళ్ళు ఉన్నారు. అప్పుడు ఇంకా జపాన్ కూడా ఆ యొక్క టెక్నాలజీని ఆప్ట్ చేసుకొని వాళ్ళు కూడా మిషన్స్ తెప్పించుకొని సో ఈ విధంగా చేయడం జరిగింది. అప్పుడు చూడండి బెల్టులు, సో ఇక్కడ లెదర్ బెల్టులు ఫ్రెండ్స్, లెదర్ మొత్తం ఈ యొక్క లెదర్ బెల్టులతోటి ఈ విధంగా వేసేసి మొత్తం చాలా బాగున్నాయి అసలుకి. చూడండి ఈ టెక్నాలజీ చూడండి, నేను చూపెడతా అది ఎంత, ఆ బెల్టులు మొత్తం లెదర్ బెల్టులు మొత్తం ఆ మిషనరీ చూడండి ఎంత బాగుందో. దీన్ని రోలర్ కార్డ్ అని చెప్పేసి అంటారంట ఇది. సో ఇది ఈ విధంగా బట్టన్ అయితే ఇది తయారు చేసి ఇచ్చేస్తుంది, ఇది బట్ట. ఓకేనా. ఆ తర్వాత చాలా మిషన్స్ వచ్చినాయి
అండ్ ఈ విధంగా మిషన్స్ వచ్చుకుంటూ చాలా డెవలప్ అవ్వకుండా. సో ఇంకా మీకు తెలుసు మనం ఊర్లలో ఉన్నప్పుడు నా చిన్నప్పుడు సాంచలు నడుతుందంటే ఆ సాంచలు కాడ డడ్డనాక అని ఇట్లా సౌండ్ వచ్చేసేది. సో ఇలాంటి చాలా మిషన్స్ ఎవల్యూషన్ లైక్ పోతుంటే చాలా మామూలుగా జరగడం జరిగింది. అంటే ఇంకా ముందుకు పోయింది అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది. ఆ డెవలప్ అవ్వకుండా ఇంకా చాలా ముందుకు వెళ్ళేసి ఇంకా కొత్త కాటన్ ఇండస్ట్రీలోనే, టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే ఇంకా ఇప్పుడు చూసుకుంటే ఒక రేంజ్లో అయితే మొత్తం తయారైపోయినాయి. అండ్ చైనా దీనికి టెక్స్టైల్ ఇండస్ట్రీకి చైనా మొత్తము ఫస్ట్ అన్నట్టు ఆ ఎక్స్పోర్టింగ్లో. చైనా మనం వచ్చేసినాం షావోషింగ్ అని చెప్పేసి చైనాలో మనము ఎక్స్ప్లోర్ చేసినాం, గుర్తుందా? అది వచ్చేసి ద బెస్ట్ నెంబర్ 1 అన్నట్టు షావోషింగ్. ఇక ఈ విధంగా వీళ్ళు ఇక మొత్తం టన్నెల మొత్తం దీని నిండా అవే ఉన్నాయి కాటన్ ఇట్లా అంతా. సో ఈ యొక్క కాటన్ ఇండస్ట్రీ సో ఈ విధంగా మెల్లమెల్ల డెవలప్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు ఇంకా ఇది ఎంత అయిందో, ఇంకా చాలా మిషనరీస్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు కలర్ వచ్చేసినాయి. ఇక ఈ తర్వాత అసలు ఎంత ఉన్నది మనము తెలియదు, కానీ మనము చూస్తాం మనకి ఏమేమి జరుగుతుందా అని చెప్పేసి అర్థం కాదు. కానీ ఒక క్లాత్ తయారయ్యేలోపు ఎన్నో రకాల ఇన్వెన్షన్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఆ ఇన్వెన్షన్స్ అనేటివి ఇంకా చాలా డేంజర్గా మార్పు పొందినాయి. చూడండి, ఇది రెడ్ కలర్ క్లాత్, మొత్తం ఇవన్నీ దారాలు. సో ఇదంతా ఎవల్యూషన్ అంతా జరుగుతూ ఉన్నది. అండ్ ఈ విధంగా ఉన్నది. ఇలా చాలా మిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎట్ ద ఎండ్ వీళ్ళు ఇగో ఇక్కడ దాకా తెచ్చేసారు అన్నట్టు. మొత్తం చాలా ఉన్నాయి అసలు. ఇగోでは1分間にこちらは水の勢いを使って横糸を通すウォータージェット食器でございます。展示機では自動車に搭載されているエアバッグの記事を読んでいます。まずは左側にございますビールが電車に横糸を使っています。それでは運転いたします。大きな音がいたしますのでご注意ください。もう間もなく大きな音がいたします。సో ఈమె చెప్తుంది ఇట్లా. ఓ మై గాడ్. ఇంత ఎవల్యూషన్ జరిగింది చేతితోటి కాంచెలు ఇటు దాకా. ఆ తర్వాత ఇది లేటెస్ట్ అంట. అండ్ వీళ్ళు ఇప్పుడు ఇంకా ఈ మిషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఇది లేటెస్ట్ టయోటా టెక్నాలజీ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఓకే.上にはジャカードと呼ばれる柄を織るための装置がついております。ジャカード装置からつながっているこちらのハーネスと呼ばれるものを通じて白と黒の2色のビート約8000本を一本一本上下に動かしております。またこちらの実演では8色の横糸を1分間に約500本1本糸の組み合わせをコンピューターで制御しこのようなタペストリーを生みます。それでは運転いたします。大きな音がいたしますのでご注意ください。ఇప్పుడు ఆమె తీసిచ్చింది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ప్రింట్ చేసింది. ఇప్పటిదాకా ఆమె ప్రింట్ చేసింది అన్నట్టు ఫేస్లతో సహా. ఇప్పుడు ఆమె చెస్ట్ చేసింది, అది ప్రింట్ చేసి పడేసింది. ఇలాంటిది 15 minutesలో అది చేసేసి పడేసింది. అంటే ఇంత టెక్నాలజీ వచ్చింది. డైరెక్ట్ ప్రింట్స్ కూడా చేసేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ కనబడుతున్నది వచ్చేసి ఈ టవల్స్, లైక్ టవల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది. ఆల్రెడీ దీనికి ఎలాంటి కావాలో అలాంటి ప్రింట్ అయితే వేసేస్తారు అన్నట్టు. సో ఇది వచ్చేసి ఈ మిషన్, ఇది మామూలుగా ఇది ఇంకా డిజిటల్గా అయితే లేదు ఇప్పుడు ఈ మిషన్. ఇది వచ్చేసి మాన్యువల్ మిషన్ అన్నట్టు. సో మీకు చూపెడతా టవల్స్ ఎట్లా తయారవుతాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూపెడితే మీకు ఒకటి అర్థమైపోతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ దారాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వెళ్ళే అవకాశం ఉంటుందంట. సో ఈ విధంగా టవల్స్ వచ్చేస్తాయి అన్నట్టు క్లాత్ ఇట్లా. కానీ దీనివల్ల ఏంటంటే దారాలు బయటకు వెళ్ళి పొగులు బయటకు వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయంట. తర్వాత ఏం చేసిందంటే ఈ యొక్క ఆటోమేటెడ్ మిషన్ అయితే మొత్తం కంప్యూటరైజ్డ్ మిషన్ అయితే ఇక్కడ ఇక్కడ పెట్టిరు. మన ఇండియాలో కూడా చాలానే కనబడతాయి ఇవి. అండ్ ఇప్పుడు చూడండి, మీరు టర్కీ టవాళ్ళు అవి అంటారు కదా, బూ టవాళ్ళు, టర్కీ టవాళ్ళు అని చెప్పేసి.
సో ఈ యొక్క క్వాలిటీ ఈ విధంగా ఉన్నది. సో ఈ విధంగా మొత్తం చూసుకుంటే ఈ టవల్స్ అన్నీ కూడా మొత్తము తయారైపోతాయి. హ్యాండ్ నాప్కిన్స్ కానీ టవల్స్ కానీ ఈ విధంగా ఇవి తయారు చేస్తారు. ఈ తర్వాత ఇంకో ఈ మిషన్స్ ఇవన్నీ కలర్ ఏ దారం పెడితే ఆ కలర్ వచ్చేస్తుంది. ఇక ఎట్ ద ఎండ్ ఇది మోడర్న్ అండ్ న్యూ టెక్నాలజీ ఇదే అన్నట్టు. సో ఇక్కడ వరకు అయితే మన టెక్స్టైల్ ఇండస్ట్రీ అయితే వీడియో అయిపోతుంది. ఇక్కడ నుండి నెక్స్ట్ మనకు ఎక్కడ పోతామనంటే టయోటా కార్ల మిషనరీ, అసలు కార్లు ఏంటి వాటి గురించి అయితే ఎగ్జైటింగ్ ఉంటుంటారు దాని గురించి. సో దాని గురించి తెలుసుకుందాం పదండి. బై బై.